సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. డయాబెటీస్ అనేది ఒక పెనుభూతంలాగా చూస్తున్నారండి. ఫస్ట్ భయం వేస్తుంది ఎవరికైనా సరే. శరీరంలో కొన్ని అవకతవకలు కనపడినప్పుడు మనం ఏ టెస్ట్లలో అయినా సరే బెస్ట్ టెస్ట్లో ఒక డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకు బెస్ట్ టెస్ట్ అంటున్నానంటే, కొన్ని మన బాడీలో కొన్ని టెస్టులు చాలా అత్యవసరం ఈ మధ్య జనరేషన్లో. ఎందుకంటే 25 to 30 ఇయర్స్లో రీసెంట్గా మా దగ్గరికి ఒకరు వచ్చారు. సో బాడీలో చాలా సిమ్టమ్స్ కనపడుతున్నాయి. మజిల్ లాస్ అవుతుంది, నిద్ర పట్టట్లేదు, యూరిన్కి ఎక్కువ వెళ్తున్నారు, దాహం ఎక్కువ వెళ్తున్నారు, హెయిర్ ఫాల్ అవుతుంది, ఓవర్ యాంగ్జైటీస్ ఉన్నాయి. ఇవన్నీ సిమ్టమ్స్తో మా దగ్గరికి వచ్చారు. ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమో, సో న్యూట్రిషన్ పరంగా ఒక డైట్ చార్ట్ తీసుకుందామని వచ్చారు. సో ఆ అన్ని సిమ్టమ్స్ చూసి గోర్లు కూడా నల్లగా మారుతాయి కొంతమందిలో. ఇవన్నీ సిమ్టమ్స్ చూసి సరే ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసుకోమని చెప్పి నేను చెప్తున్నప్పుడు, అయ్యో మాది చాలా చిన్న ఏజ్ కదా, మనం ఇప్పుడు డయాబెటీస్ వస్తుందా, మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికీ లేదు, అసలు నాకు డయాబెటీస్ ఛాన్సే లేదు మేడం అని అంటే, ఒకసారి అయితే చేయించుకోండి థైరాయిడ్ టెస్ట్ కానీ డయాబెటీస్. మిగతా అన్ని టెస్టులు అవసరం లేదండి. కొన్ని సిమ్టమ్స్ని బట్టి, మనం ఇప్పుడు చెప్పే సిమ్టమ్స్ని బట్టి కొన్ని టెస్టులలో కొన్ని అవసరం మీకు. ఒకసారి డయాబెటీస్ టెస్ట్, విటమిన్ B12 టెస్ట్, D3 టెస్ట్ చేయించుకోండి అని చెప్తాను. ఆ టెస్టులలో HbA1c ఉంటుంది డయాబెటీస్ టెస్ట్లో, 3 months యావరేజ్, అది 10.9 ఉంది, చూపించాను. సో ఫాస్టింగ్ లెవెల్స్ 270 ఉన్నాయి, పోస్ట్ 327 ఉన్నాయి. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ఎందుకంటే హీఈస్ వెరీ యంగ్. రీసెంట్గా 1 week బ్యాకే వచ్చారు మా దగ్గర. సో కంగారు పడిపోయి ఆ రిపోర్ట్స్ నావో కాదో, అసలు బ్లడ్ శాంపిల్స్ ఏమైనా రాంగ్ చేశారంటే, నేను అన్నా మీకు అంత డౌట్ ఉంటే వేరే చోట్ల కూడా చేయించుకోండి అని చెప్పి వేరే చోట్ల కూడా అలాగే వచ్చాయి. ఎందుకంటే చాలామంది ఆ కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటారు. సో ఎన్నో సిమ్టమ్స్ ఉన్నప్పుడు మన బాడీలో, ఇప్పుడు మనం అధికంగా బరువు లాస్ అయిపోతున్నాం, నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, తింటున్నాం నార్మల్గా, నిద్ర బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నప్పుడు బరువు ఎందుకు తగ్గుతున్నాం? ఒకటి క్వశ్చన్ మార్క్. ఎప్పుడైతే డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటాయో మజిల్ లాస్ అవుతుంది, యూరిన్కి ఎక్కువ వెళ్తున్నాం. సో యూరిన్కి ఎక్కువ ఎందుకు వెళ్తున్నాం? అందరికీ తెలుసు, యూరిన్కి ఎక్కువ వెళ్ళినా, దాహం ఎక్కువ వెళ్ళినా కూడా డయాబెటీస్ టెస్ట్ చేసుకోవాలి. సో స్పెషల్లీ యంగ్స్టర్స్లో ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం దయచేసి మీరు వెళ్ళి మీరు ఓన్గా HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేసుకొని, అందులో ఒకవేళ ఎక్కువ లెవెల్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అవుతే మాత్రం వితౌట్ మెడిసిన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మేము మా లైఫ్ స్టైల్ ఇంతే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్తో వెళ్ళాల్సిందే. నేను ఒకటే అంటానండి, మనకి అన్నీ వదిలేసి మనం అన్నీ తినేసుకుంటూ బాడీని వదిలేసాము, షుగర్ ఉన్నా వదిలేసాము అనుకోండి, ఒకరోజు హై లెవెల్లోకి వెళ్ళి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే మన శరీరంలో ఎన్నో అవయవాలు మనకు తెలియజేస్తుంటాయి, నీ బాడీలో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు టెస్ట్ చేసుకోకపోయినా చేసుకున్నా కూడా నీ బాడీలో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మన శరీరం మన ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్. నేను ఏమంటానంటే, మనం ఎక్కడికో వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన శరీరంలోనే ఎన్నో, ఇప్పుడు హెయిర్ ఫాల్ అయిపోతుందంటే B కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కాళ్ళల్లో తిమ్మిరి పట్టడం కానీ, కాళ్ళల్లో మంటలు పుట్టడం కానీ, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఉంటే, D విటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానివల్ల కూడా మనకి ఈ పెయిన్స్ వస్తాయి. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బాడీలో కలర్ చేంజ్ అవుతుంది. సో ఒక్కొక్కటి, పొటాషియం తక్కువ ఉంటే బాడీలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సోడియం ఎక్కువ ఉంటే హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో సిమ్టమ్స్ మన బాడీయే తెలియజేస్తుంది. ఆ తెలియజేసినప్పుడు ఏదో బాడీలో చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నాయని మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ 1 hour యోగా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించి మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోలేదనుకోండి, అది కాస్త విపరీతమైన ప్రాబ్లం వస్తే బాధపడుతుంది ఎవరు? మీరే కదా. కాబట్టి కొన్ని సిమ్టమ్స్ మన శరీరం తెలియజేస్తున్నప్పుడు దయచేసి మనం కొన్ని టెస్టులు చేయించుకొని, దాన్ని చూసుకొని, ఆ అవకతవకల్ని మన ఆహార నియమాల్లో మీకు తెలిసినంత టైంకి తినడం, తక్కువ మోతాదులో తినడం, తొందరగా పడుకోవడం, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీకు మీరే ఆ పెద్ద సమస్య నుంచి బయటకు రావచ్చు. సో ఇప్పుడు నేను ఆ రీసెంట్గా వచ్చిన కేసుని నేను వితౌట్ మెడిసిన్ ఎలా డీల్ చేశాననేది చెప్తాను. సో 10.9 ఉంటే ఫస్ట్ నేను డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు ఒక డోసేజ్ ఆఫ్ మెడిసిన్ బెటర్, అది కూడా టైం పీరియడ్లో మనం కంట్రోల్ చేసేంత వరకు అది పెట్టుకుంటూ మనం ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటే 1 month యోగా చేశాం. దాని తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్, ర్యాండమ్ షుగర్ లెవెల్స్ మార్నింగ్ ఫాస్టింగ్లో మనకి 140 అలా వచ్చాయి, పోస్ట్ 170, 180 వచ్చాయి. 1 month తర్వాత ఇంకొద్దిగా ఇదే డైట్ ప్యాటర్న్ని మార్చుకుంటూ మనం యోగా చేయించుకోవడం వల్ల మళ్ళీ కంట్రోల్. 3rd monthలో కంప్లీట్గా జీరో మెడిసిన్ చేసేసి ఈజ్ వెరీ హెల్దీ. అండ్ చాలా అండి, నేను చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 3 to 4 months బ్యాక్ వచ్చిన కేసు ఇది. ఇప్పుడు రీసెంట్గా 1 week బ్యాక్ మన దగ్గరకు వచ్చినప్పుడు HbA1c చేయించుకొని వస్తే 6.2 వచ్చింది. ఇప్పుడు మెడిసిన్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఆయన లైఫ్ స్టైల్ని మార్చుకొని హెల్తీగా యోగా చేసుకుంటూ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ కంగారు పడుకోండి. మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన శరీరమే తెలియజేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మ్యాజికల్
ఒక డయాబెటిక్ కంట్రోలింగ్ టీ చెప్తున్నాను. ఇదే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. 250 ml వాటర్ తీసుకొని, అందరికీ తెలుసు మనం మెంతులు నానబెట్టుకొని వాటర్ తాగుతుంటాం, కానీ మెంతులు నానబెట్టే బదులు అప్పటికప్పుడే నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని బాయిల్ చేసుకొని తాగితే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాగా మెంతుల్ని ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు తీసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన డయాబెటిక్ కంట్రోల్లో కరివేపాకు చాలా ఇంపాక్ట్ పడుతుందండి. చాలా మంది కరివేపాకు తింటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కరివేపాకు తింటే మనకి స్కిన్ బాగుంటుంది అంటారు. కరివేపాకు డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. మీరు చూసి చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. కరివేపాకు 10-15 ఆకులు తీసుకుంటాము, అలా మెంతులు హాఫ్ స్పూన్ వేసుకొని, కరివేపాకు ఆకులు 10-15 ఆకులు వేసుకొని, బెండకాయని కూడా మనం ఇలాగా ఒక హాఫ్ బెండకాయని ఇలాగా మనం కట్ చేసేసుకొని వేసేసుకుంటే హాఫ్ సరిపోతాయండి. ఇలాగా. అండ్ అన్నిటికంటే మేజర్ ఇంగ్రీడియంట్లో మునక్కాడలు కూడా. డయాబెటిక్ వల్ల ఎన్నో న్యూరోపతి, అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల బలహీనత, తిమ్మిరి పట్టడము, లాగడము, కూర్చొని లేచిన వెంటనే బాగా పట్టేసినట్టు అనిపించడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము, అధికంగా మనకి యూరిన్ లాస్ ఎక్కువ అవడం వల్ల డిహైడ్రేట్ అయిపోవడము, అవన్నీ సమస్యల్ని కంట్రోల్ చేసేది మునక్కాడలు. ఈ మునక్కాడలను కూడా మంచిగా ఇలా క్రష్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చాప్ చేసేసుకొని, చాప్ చేసిన దాన్ని ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేసిన దాన్ని మనం పొద్దున్న లేచిన వెంటనే ఒక 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ తాగండి. బెస్టెస్ట్ డ్రింక్ చెప్తానండి నేను. ఈ మనం మెంతులు, బెండకాయ, కరివేపాకు, మునక్కాడలను వేసుకున్న టీని పొద్దున్నే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ, హై లెవెల్స్లో మన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, బెస్ట్ డయాబెటిక్ టీల్లో బెస్ట్ థింగ్. మీరు ఒకసారి తాగితే మీ బాడీలో నరాల బలహీనత కానీ, నిద్రలేమి సమస్య కానీ, డయాబెటిక్ వల్ల వచ్చే మజిల్ లాస్ కానీ, ఓవర్గా వెళ్ళే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ కూడా కంట్రోల్ అవుతుంది. 100% కంట్రోల్ అవుతుందండి. దాంతోపాటు మన ఆహార నియమాల్లో పొద్దున కూడా జావలు తీసుకోవడం. చాలా మంది రాగి పిండి పడదు, జొన్న పిండి పడదు. చాలా మంది మాకు కాల్స్ చేస్తుంటారు, మేడం డయాబెటిక్ ఉండే వాళ్ళు జొన్న పిండి తినకూడదా, రాగి పిండి? అట్లా ఏం లేదండి, అది ఒక మిత్. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి 4టిని కలిపేసుకొని దాన్ని జావ రూపంలో తీసుకోండి. సమపాలంలో కలిపి పెట్టుకుంటే, మీరు ఇడ్లీ చేసుకుంటాం, ఇడ్లీ బ్యాటర్లో ఒక హాఫ్ ఇడ్లీ బ్యాటర్, ఈ కలిపేసిన పౌడర్ తీసుకొని మంచిగా ఇడ్లీలు చేసుకోవడం, దోశలాగా చేసుకోవడం, లేదంటే జావలాగా చేసుకోవడం, అందులో కొద్ది నువ్వులు, కొద్దిగా సోంపు వేసుకొని తీసుకుంటే ఇంకా డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మధ్యాహ్నం పూట రెడ్ రైస్ దొరుకుతుంది, డయాబెటిక్కి మంచి కంట్రోలింగ్. నేను ఏ టైప్ ఆఫ్ డయాబెటిక్ వాళ్ళు వచ్చినా నవారా రైస్, రెడ్ రైస్ని మంచిగా వైట్ రైస్లు ఇవన్నీ ఆపేసి నవారా రైస్ తీసుకోండి, షుగర్ని ఇమ్మీడియట్ కంట్రోల్ చేసుకోవచ్చు అంటుంటాను. ఇలా నవారా రైస్ని వండే విధానం మార్చుకోవాలి. ఒక టీ కప్ అంత రైస్లో 4 గ్లాసులు అంత వాటర్ వేసి ఒక 4 గంటల ముందే మనం నానబెట్టుకున్నాం అనుకోండి, తినడానికి వైట్ రైస్లా కూడా, వైట్ రైస్ కంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. దాంట్లో ఎక్కువ మోతాదులో కర్రీ పెట్టుకొని తినడం, అలా చేసుకుంటే కూడా మీకు వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి రెడ్ రైస్, నవారా రైస్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, రాగి దోశ కానీ చేసుకుంటే, అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ మెరాకిల్ డయాబెటిక్ టీ తీసుకోవడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది 100%. అండ్ వితిన్ స్పాన్ ఆఫ్ మీకు ఎన్నో సిమ్టమ్స్ కంట్రోల్ అయిపోయి వితిన్ 1 monthలో మీ ఫాస్ట్ డయాబెటిక్ లెవెల్స్ చూసుకోండి, పోస్ట్ డయాబెటిక్ లెవెల్స్ చూసుకోండి, చాలా మిరాకిల్ రిజల్ట్స్ చూస్తారు మీరు. దాంతోపాటు యోగా కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం మీకు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు అండ్ స్పెషల్లీ తొందరగా రిజల్ట్స్ చూడగలుగుతారు. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, దానిమ్మకాయ. ఈ దానిమ్మకాయలో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ని కలిగి, అండ్ డయాబెటిక్ వాళ్ళు ప్రతిరోజు ఒక పావు విత్తనాలు అంత తీసుకొని, ఒక కప్ అంత తీసుకొని రెగ్యులర్గా తినండి. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. దానిమ్మకాయ రెగ్యులర్గా తీసుకోండి. డయాబెటిక్తో పాటు డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనత, డయాబెటిక్ వచ్చే తిమిర్లు, డయాబెటిక్ వల్ల వచ్చే అరికాలలో మంటలు, పగుళ్ళు ఇవన్నీ కంట్రోల్ అయిపోయి నిద్రలేమి సమస్యకు కూడా చెక్కు పెట్టే బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది దానిమ్మకాయ. దానిమ్మకాయని రెగ్యులర్గా తీసుకోండి, డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోండి చెప్తున్నాను. బెస్ట్ అండ్ మెరాకిల్ డయాబెటిక్ టీ ఇప్పుడు నేను చేసింది, అండ్ బెస్ట్ ఫ్రూట్ డయాబెటిక్ని కంట్రోల్ చేసే దాంట్లో మన దానిమ్మకాయ. సో ఈ టీని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని మనం ఇలాగ ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడైంది కదా, 2 to 3 minutes చాలండి. ఇలా మరిగించిన దాన్ని 2 to 3 minutes మరిగిస్తే సరిపోతుందండి. ఇలా బెండకాయ వేసాం కాబట్టి కొద్దిగా జిగురుగా ఉంటుంది వాటర్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని మంచిగా ప్రతిరోజు, ఒకవేళ అధికంగా బరువు ఉంటే బరువు లాస్ అవుతారు, అండ్ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ప్రత్యేకంగా చేసింది ఎందుకు వీడియో, డయాబెటిక్ కంట్రోల్కి. డయాబెటిక్ కంట్రోల్ కూడా మంచిగా అవుతుందండి. బెస్ట్ మెరాకిల్ డీటాక్స్లో డయాబెటీస్ టీ అంటారు దీన్ని. సో డయాబెటీస్ మెరాకిల్ టీ అంటారు దీన్ని. ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఒకటే టీ ఎన్నో రకాల బరువును తగ్గించడానికి, నరాల బలహీనతను తగ్గించడానికి, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ప్రాపర్గా ఉండడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ పోవడానికి, అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, నిద్రలేమి సమస్య కూడా బెస్ట్ చెక్ పెట్టే వాటర్లో
ఈ బెస్ట్ మెరాకిల్ టీ, డయాబెటిక్ టీ తీసుకోండి, హెల్తీగా కంట్రోల్ చేసుకోండి. దాంతోపాటు నేను యోగాసనాస్ 1 అవర్ చేసుకోవాలి కంపల్సరీ. నేను ప్రీవియస్ పీరియడ్స్లో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఎలాంటి ఆసనాస్ చేయాలో కూడా నేను చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. లేదంటే మీకు తెలిసిన ఆసనాస్ కొన్ని చేసుకుంటూ మార్నింగ్ ఈ డైట్ని ఫాలో అవుతే మాత్రం తొందరగా మీ డయాబెటిక్ కంట్రోల్ చేసుకోండి. అండ్ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.